సో మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సపోర్టు చేయండి. మరింత యాక్టివ్గా ముందుకు వెళ్ళడానికి నాకు మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. ఓకేనా? సరే, ఇంకా మనము లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ మధ్య ఒక ఇస్మాయిల్ అని ఒక పాస్టరు వాడు సెల్లు టవర్ ఎక్కి ఒక డ్రామా ఆడిండు. ఆ తర్వాత నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తాను అన్నట్టుగా ఇంకొక పోలీస్ స్టేషన్ నుంచి తన్ని బయటకు వస్తే వాడు అట్లా మాట్లాడుతున్నాడు. అసలు మొత్తానికి ఇస్మాయిల్ అనే ఒక పాస్టర్, ఈ కిలాడి పాస్టర్ యొక్క చరిత్ర ఏంటి, అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది మన సమీక్షలో మనం పరిశీలించుదాం. సో వీడియో స్టిల్ ఎండింగ్ వరకు చూడండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. విషయం ఏంటంటే ఈ ఆకవీడు ప్రాంతంలో ఎక్కడైతే అక్రమంగా చర్చిలు కడుతున్నారో వాటన్నిటి మీద నోటీసులు పంపించారు. ఫస్ట్ మీ చర్చి కట్టడానికి ఎవరు పర్మిషన్స్ తీసుకున్నారు అని. అలా పాస్టర్లు అందరికీ ప్రతి చర్చికి కూడా పంపిస్తే వాళ్ళు తిరిగి సమాధానం చెప్పకపోగా అసలు పట్టినట్టుగా ఉండరన్నమాట. దాంతో అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ చర్చిలన్నీ కూడా నిలమట్టం చేసేసింది. సుమారు ఒక 10-12 చర్చిలు అనుకుంటాను. ఇంకా కూల్చాల్సిన చర్చిలు చాలా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ స్థలాలు అక్రమంగా ఆక్రమించి కట్టినటువంటి చర్చిలు అన్నమాట. వీటికి మండల పర్మిషన్ లేదు, కలెక్టర్ పర్మిషన్ అసలే లేదు. వీళ్ళకి చట్టాలన్నా దేనికి భయపడరన్నమాట వీళ్ళు, అట్లా అంటున్నమాట. సో తన డ్యూటీ ఏదో తను చేశారనమాట రఘురామకృష్ణ గారు. చేస్తూ ఉంటే దీనికి ఈ ఊరికి కానీ ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి ఈ CMDF అజయ్ బాబు కావచ్చు, ఇటు ఖమ్మం నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోయి ఆకవీడు ప్రాంతంలో అసలు వాళ్ళు అక్కడ ఏం డ్రామా జరిగి ఉండొచ్చు, బ్యాక్ స్టోరీ ఏం జరిగి ఉండొచ్చు అని నేను చెప్తాను. అసలు ఫ్రంట్లో ఏం జరిగిందో మీకు చూపిస్తాను, చూడండి. పాస్టర్ ఇస్మాయిల్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దళితుల ఇళ్లను, ప్రార్థనా మందిరాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలని, ప్రార్థనా మందిరాలను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారి పుణ్యమా అని చెప్పి ఆయనకు ఓటేసినటువంటి ప్రజలు రోడ్ల మీద పడ్డారు. 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుడు ఎవరో సెల్ టవర్ మీద కూర్చొని ఎవరైనా ఇక్కడికి వస్తే ఆ దళిత ప్రజలకు న్యాయం జరగకుండా, ఆ దళిత ప్రజలకు న్యాయం చేయకుండా ఎవరైనా నా దగ్గరకు వస్తే నేల మీద దూకి చచ్చిపోతానంటున్నాడు ఆ మనిషి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నాం, దయచేసి ఉండి ప్రాంతంలో రఘురామకృష్ణరాజు గారి అధికార దాహానికి బలైనటువంటి పేదలకు న్యాయం చేస్తానని అధికారులు ఇక్కడికి పంపించండి. వారు చేస్తా ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలను దాటి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇస్మాయిల్ గారికి ఏదైనా జరగరాంటి జరిగితే ఒకసారి చూడండి, సెల్ టవర్ ఎంత హైట్లో ఉందో. వీడు కనీసం ఒక 4 ఫ్లోర్లు కూడా ఎక్కలేదు, కరెక్ట్గా 4 ఫ్లోర్లు కూడా ఎక్కలేదు. అది జాగ్రత్త చూడండి. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? సరే, సో అంటే వీడు ఎలా సెల్ టవర్ ఎక్కిండో బ్యాక్ స్టోరీ ఏం జరిగి ఉండొచ్చు అంటే, వీడు అజయ్ బాబు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు కలిసి బయట మాట్లాడుకొని పని చేద్దాంరా, మన బాధలు ఎవరు పట్టించుకునేటట్టు లేరు, సెల్ టవర్ ఎక్కి దూకుతానని బెదిరిస్తే అప్పుడు మీడియా మొత్తం అలర్ట్ అవుతుంది, డిపార్ట్మెంట్ మొత్తము మన వైపు దృష్టి చూపిస్తారు. అట్లాగే సెల్ టవర్ ఎక్కి దూకుతా అని చెప్పి బెదిరిస్తే నీ మీద జాలిపడి భయపడి అందరూ కూడా మనం చెప్పినట్టు వింటారు అని చెప్పి వీడికి కర్త కర్మ క్రియ ఈ స్కెచ్ మొత్తము అజయ్ బాబుదే. సెల్ టవర్ పాస్టర్ ఎక్కిండో అని చెప్పేసి వీడు బాగా లైవ్లు పెట్టి, వీడు అభినయ దర్శను ఇంకో భాను మేకల వీళ్ళందరూ కలిసి లైవ్ పెట్టి సెల్ టవర్ పాస్టర్ ఎక్కిండో, సెల్ టవర్ పాస్టర్ ఎక్కిండో అని చెప్తే అసలు అనుకున్నది ఒకటి, జరిగిందో ఇంకోటి అనమాట. అంటే ఏంటి అంటే, నువ్వు దూకి చచ్చిపోయినా మాకు సంబంధం లేదు అని చెప్పి పోలీసులకు కూడా పట్టించుకోలేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత మీడియా మొత్తం కూడా ఎక్కడ అలర్ట్ అవ్వలేదు. అది ఒక్క సాక్షి టీవీలో వచ్చింది, TV9 కానీ ఇంకా పెద్ద పెద్ద శాటిలైట్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా వస్తాయని అనుకున్నారు, కానీ అవన్నీ రాలేదు. రాకపోగా ఇంకా వీడు ఏమంటున్నాడు అంటే, సెల్ టవర్ ఎక్కి ఏమంటున్నాడు, వీడి మాటలు విందాం. న్యాయం జరగాలి, అది అంతే. భార్యగా నేను అడుగుతున్నా కానీ నా మాట కూడా ఆయన పెట్టలేదు. ఆయన చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళకి న్యాయం జరగాలన్నారు. ఆయనకి ఏమైనా ఏంటి, ఎవరు బాధ్యులండి అంటే వాడు సెల్ టవర్ ఎక్కి దూకి చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన భార్యగా నేను చెప్తున్నాను న్యాయం జరగాలి, సరే కదా. మరి అక్కడ ఏం జరిగింది, న్యాయం జరిగిందా చెప్పండి, న్యాయం జరిగిందా? అక్కడ చర్చిలన్నీ కూడా కూల్చేశారు, మిగతా చర్చిల్లో కూడా నోటీసులు పోయినాయి. వాడు సాయంత్రం దాకా చూసి ఇంకా ఎంతసేపటికి ఈ పోలీసులు పట్టించుకోవట్లేదు, మీడియా పట్టించుకోవట్లేదు, ఇక్కడ దూకుతే సచ్చినా కూడా నన్ను ఎవరు పట్టించుకున్నట్టు లేరు అని చెప్పేసి వాడికి ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా, దాంతో ఈ గోళ నాకెందుకని చెప్పేసి వాడు సెల్ టవర్ దిగిండు. ఈ పోలీసు వాళ్ళు కూడా
వాడు పీకేది ఏమీ లేదు. ఈ పాస్టర్లు అంటేనే హౌలేగాలు, వీళ్ళు ఆత్మహత్యలు దూకి చచ్చిపోయేంత సీను లేదు, సత్యం సగం దరిద్రం పోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయినారు. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, అంటే అక్కడ ఎవరు పోలేదు అనుకోండి. సో వీడు వర బాబు అజయ్గా నీ మాటలు ఇంటే నేను ఇక్కడ సచ్చినట్టున్నా, సెల్ టవర్ ఎక్కి ఇంతసేపు నిలబడ్డా కూడా నన్ను ఇక్కడ ఎవరు బట్టి అంటే వాడు సెల్ టవర్ ఎక్కినాక పైనుంచి గజ బొరుగుతూ ఉన్నాయన్నమాట. వాడు పైకెక్కి వాడి కింద 4 ఫ్లోరు ఏదో పైకెక్కి దూకి చచ్చిపోతాను అని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఏదైనా చర్చిలు మళ్ళీ ఆపకుండా అంటే ఈ కూల్చినే ఆపకుండా అని ప్లాన్ చేసినాం. కానీ ఆ ప్లాన్ రివర్స్ అయ్యేసరికి నవరంధ్రాలు మూసుకొని కిందికి దిగిండు. ఓకేనా, సరే ఇంతవరకు అయిపోయింది కదా. అంటే ఇది ఒక పెద్ద హైడ్రామా. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారికి అసలు ఏం జరిగింది, ఆయన పనేదో ఆయన చేసుకుంటూ ఉంటే రెచ్చగొట్టారన్నమాట. అంటే ఏ విధంగా రెచ్చగొట్టారు, ఆయన గుడికి వెళ్ళి అక్కడ గుడిలోకి వెళ్ళి రాములవారి గుడిని ఏదైనా రీకన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుంటే ఆయన మీద దాడికి యత్నించినటువంటి వాళ్ళలో వీడు కూడా ఉన్నాడు. వీడి పేరు కూడా బయటకు వచ్చింది. ఆ గ్రామానికి సంబంధం లేకపోయినా కూడా వీడు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను పాస్టర్ రెచ్చగొట్టి ఈ దాడికి యత్నించినందుకు, అట్లాగే సెల్లు టవర్ ఎక్కి దూకుతా అని చెప్పేసి ఈ బ్లాక్మెయిల్ చేసినందుకు, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలే కదా. అందుకని చెప్పేసి వాడిని తీసుకుని అరెస్ట్ చేసేశారు. పైగా వీడు ఇస్మాయిల్ అనేటోడే పర్టికులర్గా వీడి పేరు చెప్పారు. ఎవరు చెప్పారు? క్రైస్తవులే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే. కావాలంటే ఆ వీడియో ప్లే చేస్తాను, ఇంకోసారి మీరు వినండి. బయట వారు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల మా వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల గొడవ అయితే జరిగింది. కానీ రాజేష్ ఖన్నా గారు, ఇస్మాయిల్ గారు, వీడు ఈ ఊరికి సంబంధం లేకపోయినా బయట నుంచి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి రఘురామకృష్ణ గారి మీద దాడి చేసే విధంగా వీడు చేసినాడు అని చెప్పేసి వీడి పేరు కూడా బయటకు వచ్చింది. అట్లాగా అందరిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత ఇంకో డ్రామా చూద్దాం. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన బ్రతికుండగా ఎన్నోసార్లు చెప్పాడు, నన్ను చంపేస్తారంటున్నారు అని. ఎవరు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పాను చంపేస్తానని, వార్నింగ్లు ఇస్తున్నారు అని. బాబు, ఈ ఎమ్మెల్యే భయంకరమైన వాడు, క్రూరుడు. ఈ ఎమ్మెల్యే చంపేస్తాడు క్రైస్తవ సమాజమా. ఇంతకుముందు ఏంది, సెల్లు టవర్ ఎక్కి నేను దూకుతాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసింది కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పండుకొని ఆ హాస్పిటల్ కానీ అవన్నీ, ఆ సెలైన్ బాటిల్ కానీ అవంతా కూడా ఇంకొక హైడ్రామా. ఇంకొక అంటే జనాలు ఎమోషనల్గా చేయాలి కదా, అందుకే చెప్తున్నా. వీడు కిలాడి పాస్టర్ అన్నమాట. వీడు చూద్దాం, కాసేపు ఎంజాయ్ చేద్దాం మనం కూడా. వీడియో వీని ఏడుపు ఏంటో. దళిత నాయకులారా, నన్ను కూడా చంపేయడానికి పోలీసు వారిని వాడుకున్నాడు. కార్లో నన్ను ఒంటరి వాడిని చేసి సీట్లో వేసి ఊపిరాడకుండా చేసేసారు. చంపేస్తారు. నన్ను కాపాడండి. నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు. కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కుతారా? బ్రతికుండగా కాపాడుకోరా. నా నియోజకవర్గంలో మందిరాలు కూల్చేస్తే పోరాటం చేస్తున్నాను. నా ఇంటి కోసం కాదు, నా ఆస్తి కోసం కాదు.
కేసు పెట్టి నిన్ను బుక్ చేస్తాను, నన్ను సస్పెండ్ చేయమని చెప్పి కేకలేస్తావా అని బెదిరించారు. ఇలా కూడా ఏడిస్తే మన మీద సింపతి పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వము మన మీద జాలి చూపించి మన దగ్గరికి వస్తారు అని చెప్పేసి ఈ విధంగా ఒక దొంగ ఏడుగు ఏడ్చిండు. ఓకేనా? అంతకుముందు వీడు ఏమన్నాడు? మాట్లాడితే చంపేస్తారా? అలాగైతే నిజం మాట్లాడడం కోసం 100 సార్లైనా చచ్చిపోవడానికి నేను రెడీ. సావురా, 100 సార్లు ఒక్కసారి సావు, దరిద్రం పోతుంది. నేను ఎవడు నిన్ను సెల్ టవర్ ఎక్కితే నువ్వు సెల్ టవర్ దిగాల్సిందని చెప్పేసి ఎవరన్నా అన్నారా? నిన్న ఆడ పోయి ఆడ హాస్పిటల్లో ఉంటే నీ కోసం ఎవరైనా వచ్చిండ్రా? కొన్ని క్రైస్తవులే వచ్చిండ్రా? కొన్ని ఆకలిడు ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఏమైనా సపోర్ట్గా వచ్చినారా? వీడు ఇచ్చే ప్రసంగాలు మీటింగ్లో కొన్ని రెచ్చగొట్టే విధంగా ఎలా ఉంటాయి? వీడి ప్రసంగాలు ఏదో చెప్పుకోకుండా బాపట్ల జిల్లా క్రైస్తవుల జిల్లా, శ్రీకాకుళం జిల్లా క్రైస్తవుల జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గుర్తుపెట్టుకో కొడక, నీ జిల్లాలే. ఈ భారతదేశమే హిందూ దేశం. ఎప్ప సొత్తారా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు క్రైస్తవాన్ని పెంచుకుంటూ పోతుంటే మేమందరం చేతుకు గాజులు తొడుకొని కూర్చుంటాం అనుకున్నావా? లేకపోతే మేకులు కొట్టించుకుంటే చాటగానులాగా కొండకెళ్ళి దాక్కుంటాను అనుకున్నావరా మీ దేవునిలాగా? దమ్ముంటే చేయి. తూర్పుగోదావరి జిల్లా క్రైస్తవుల జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా క్రైస్తవుల జిల్లా, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రం, తెలంగాణ క్రైస్తవ రాష్ట్రం అనడానికి ఇంకా వీళ్ళకు నెక్స్ట్ స్టెప్ అదే కదా? అదేనా కదా? ఇంకా ఎవర్రా అన్ని మతాలు సమానమే, ఎవరైనా ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు అని చెప్పే దరిద్రపు కొట్టి హిందువులు ఎవరైనా ఉంటే ప్లీజ్ నీళ్లు లేని బావిలో దూకి సావండి. మీ వల్ల ఉపయోగం లేదు. వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు. క్రైస్తవులందరూ అందరూ ఏం చేయాలి, మనం మెజారిటీ పెంచుకోవాలి, మతం మార్చాలి అని చెప్పేసి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇస్లాం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. లవ్ జిహాదులు చేయాలి, ఎక్కువగా హిందూ అమ్మాయిలు మన వల్ల వేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఒక 5-6 మంది పిల్లలు కానీ మనం ముస్లిం మెజారిటీ పెంచుకోవాలి, ఈ దేశాన్ని ముస్లిం రాష్ట్రంగా దేశంగా ఆక్రమించుకోవాలి. వాళ్ళు రెడీగా ఉన్నారు. అటు ఇటు కాకుండా నువ్వేరా బాబు, వాళ్ళైనా ఒకటే వీలైనా ఒకటే, వాడికి ఘోషణ వచ్చేది రక్తమే వీడికి ఘోషణ వచ్చే రక్తం అని చెప్పేసి అటు ఇటు కాకుండా నువ్వే ఉంటే అటుండు, ఏదో జిటుండు, ఏదో దూకి సావు. సరే, ఇప్పుడు దెబ్బ పడిన తర్వాత మాటలకి ఎలా మాట్లాడాడు చూడండి. రోడ్డు పక్కన సువార్త ప్రకటించడానికి వెళ్లిన సేవకుల మీద రాళ్లు విసురుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? దైవజనులే వాళ్ళ దిక్కులేని వారిలాగా విలవెల్లాడిపోతుంటే ఎవరున్నారమ్మా మాట్లాడటానికి? ఇది వచ్చేసి వీరి విశ్వరూపం. అంటే ఇప్పుడు పాస్టర్లు వెళ్తుంటే పాస్టర్ల మీద సువార్తకుల మీద రాళ్ళతో కొడతారంటే మరి కొట్టరారా? నీ ఇష్టం వచ్చినట్టు నీ జిల్లాలన్నీ కూడా క్రైస్తవ జిల్లాలుగా మారుస్తే చూస్తూ ఊరుకుంటారా మా వాళ్ళు? అది సరే, ఓకే. ఇది వీడియో యొక్క నటన. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పాస్టర్ అజయ్ బాబు గారి మీద మంచిగా ఫోకస్ చేసి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీకు అజయ్ బాబు మీద ఖచ్చితంగా మన సిరీస్ కావాలి అంటే వీరికి ఒక స్టోరీ మాత్రమే జనాలకు తెలుస్తుంది, కానీ రెండో స్టోరీ ఎవరికి తెలియట్లేదు. నేను అవన్నీ పరిశీలించి మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటే అజయ్ బాబు మీద మరిన్ని కౌంటర్ వీడియో కావాలి అని చెప్పి మీరు ఈ వీడియో కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా చేయండి. అట్లాగే నా చిన్న రిక్వెస్ట్, ఇక్కడి వరకు మీరు వీడియో చూశారంటే ఖచ్చితంగా మీ వీడియో నచ్చి ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. మరిన్ని విషయం ఏంటంటే మన ఛానల్ కొంచెం ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా చేయూతగా సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని పనులతో యాక్టివ్గా నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.